నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేనైతే రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసిన. చాలా మంది అడుగుతుండే ఇక్కడ అప్డేట్ కావాలనేసి. సో ఆల్మోస్ట్ ఆల్ 80% ఆఫ్ ది విగ్రహాలకైతే పెయింటింగ్ వర్క్ అయిపోయింది. చాలా వైబ్రెంట్ కలర్స్ వెనకాల చూడొచ్చు, మన రాధాకృష్ణ వినాయకుడు అనమాట. సో ఈ వ్లాగ్ చాలా పెద్దగా ఉంటుంది, ఎందుకంటే ఈ పర్టికులర్ వ్లాగ్ లో నేను 2 షెడ్లు కవర్ చేస్తా. సో స్కిప్ చేయకుండా ఈ వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేనైతే రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసిన. లొకేషన్ వచ్చేసి మనం ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే పిల్లర్ నంబర్ C821కి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో వీళ్ళ 2 వర్క్షాప్స్ ఉన్నాయి. సో అక్కడ మీకు బ్లూ అండ్ ఎల్లో కవర్ కనిపిస్తుంది కదా, టార్పాలిన్ షీట్, అది కూడా వీళ్ళదే వర్క్షాప్. సో ఇది వచ్చేసి మన మెయిన్ వర్క్షాప్ అనమాట. లోపలికి వెళ్దాం. మన స్వామివారి విగ్రహాలకు పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఒక్కొక్క విగ్రహం అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది 10th ఎపిసోడ్ అనమాట. అండ్ ఈ రోజు డేట్ వచ్చేసి 5th ఆఫ్ ఆగస్ట్ 2024 అండ్ టైం వచ్చేసి ఈవినింగ్ 6:20 అవుతున్నది. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ స్వామివారి విగ్రహాల పెయింటింగ్ అయితే చేస్తారనమాట. లోపలికి వెళ్దాం. అండ్ లోపల మన రాహుల్ భాయ్ కూడా ఉన్నాడు. రాహుల్ భాయ్ నమస్తే. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం పెయింటింగ్ చూసుకుందాం. అండ్ మొత్తం కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తాం. హాయ్ నమస్తే. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకు దగుడు సెట్. అండ్ తమ్ముడు, ఎక్కడి నుంచి వస్తారు మీరు? రామ్నగర్. వావ్, ఫేమస్ ప్లేస్. సిటీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే ఫస్ట్ లైన్లో దగుడు సెట్ అనమాట. శ్రీమంత్ హల్వాయ్ దగుడు సెట్ గణపతి. సో ఇక్కడ మనకైతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే పరి వచ్చింది. అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో. సో ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం రెడ్డిష్ పంచ, అట్లనే ఇక్కడ గ్రీన్. సో మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్లో కూడా ఈసారి మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో అయితే విగ్రహాలు అందిస్తున్నారు, దగుడు సెట్వి. అండ్ స్వామివారికి సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ మొత్తం వర్క్ అయిపోయింది, ఎక్సెప్ట్ గోల్డ్ వర్క్ కంప్లీట్ చేయాలి. కిరీటంకి వచ్చేసి గోల్డ్ వర్క్ వస్తుంది అనమాట. కళ్ళకు సంబంధించిన వర్క్ అయితే అయిపోయింది. అండ్ తొండం మీద కూడా మంచి ఫ్లోరల్ అంటే ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు ఇక్కడ. సో బ్యూటిఫుల్ డిజైన్. అండ్ ఈ విగ్రహం హైట్ వచ్చేసి సుమారు ఒక 7 feet వస్తుంది. సో ఈ లైన్ ఫస్ట్ లైన్ మొత్తం మన దగుడు సెట్ అనమాట. అండ్ సెకండ్ లైన్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ లైన్లో మనకైతే ఇంద్రుడు ఇంకా శివుడు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇంద్రుడు, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శివుడు, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు నంది ఇంకా గజరాజ్. సో బొజ్జ గణపయ్య చూసుకోవచ్చు, చాలా పెద్ద వినాయకుడు అనమాట. సుమారు మనకైతే 12 feet హైట్ ఉంటుంది. చెవులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో ఈ లైన్ మొత్తము ఇవే వినాయకులు అనమాట. శివుడు, ఇంద్రుడు అండ్ బొజ్జ గణపయ్య. అండ్ దానికి ఆపోజిట్లో మనకైతే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మన గరుడ పైన అయితే కూర్చున్నాడు వినాయకుడు. బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు శేష్నాగ్. అండ్ వినాయకుడు అయితే కాలు మీద కాలేసి అయితే కూర్చున్నాడు అనమాట. దీంట్లో కూడా మల్టిపుల్ కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ పైన వచ్చేసి మనకు వరాహ అక్కడ చూసుకోవచ్చు. సో ఈ వినాయకుని కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 different కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ నాకు చాలా నచ్చింది విగ్రహం. ఇక్కడ వచ్చేసి మనకు లేడీ అంటే మన జింక, స్పాటెడ్ డియర్. ఇక్కడ రాధాదేవి. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు పికాక్. బ్యాక్డ్రాప్లో ఒక చెట్టు అయితే ఉందన్నమాట. చెట్టులో కూడా ఆకులు ఇంకా పూలు అయితే ఇచ్చారు. ఒక ఫ్రేమ్ లెక్క ఉన్నది ఈ పర్టికులర్ డిజైన్. ఇక్కడ వచ్చేసి మనకు గోమాత. సో కృష్ణుని రూపంలో ఈసారి అయితే బ్యూటిఫుల్ విగ్రహం అయితే మన రాహుల్ కళాకార్ వాళ్ళు చేయించారు, సీన్ అన్న. అండ్ ఈ లైన్ మొత్తం ఇంకా రాధాకృష్ణ డిజైనే అనమాట, చూసుకోవచ్చు. అండ్ పికాక్ కలరింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. న్యాచురల్ కలర్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ అమ్మవారికి ఏదైతే ఇక్కడ శారీ ఉందో అది కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నది, చూసుకోవచ్చు. అండ్ పంచ కలర్ కూడా డిఫరెంట్ అవుతుందన్నమాట స్వామివారికి. కొన్ని జాలలో ఆరెంజ్ ఉంది, కొన్ని జాలలో రెడ్ ఉంది, అట్లనే పింక్ కూడా ఉన్నది. కొంచెం ముందుకు వెళ్దాం. సో ఈ లైన్ మొత్తము గరుడ మహారాజ్, అట్లనే రాధాకృష్ణ, ఇంకా ఇంద్రుడు అండ్ శివుడు. నెక్స్ట్ లైన్కి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇది కూడా ఇంకో డిఫరెంట్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ లైన్లో చూసుకున్నట్టయితే వన్ మోర్ ఫేవరెట్ డిజైన్, అష్టవినాయక. స్వామివారికి రైట్ సైడ్లో 2 వినాయకులు అండ్ చెవుల పైన కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చేయిలో వచ్చేసి మనకు శివుడు అండ్ చెవులో వినాయకుడు, పైన మన శివుని లింగం, అట్లనే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వినాయకుడు అనమాట. ఇక్కడ కూడా చెవులో వినాయకుడు అండ్ ఈ చేయిలో వచ్చేసి మనకు పార్వతీమాత. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ కూడా 2 వినాయకులు. సో లైన్ మొత్తం అష్ట వినాయక చూసుకోవచ్చు. దీంట్లో మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇక్కడ రెడ్ పంచ,
ఇక్కడ పింక్ పంచ అండ్ ఆపోజిట్లో ఆల్రెడీ మనం చూసినాం శివుడు, ఇంద్రుడు అండ్ బొజ్జ గణపయ్య, బ్యూటిఫుల్ డిజైన్. అండ్ ముంబై డిజైన్లో లాల్బాగ్ చా రాజా డిజైన్లో కూడా విగ్రహాలు ఉన్నాయి, అవైతే మనం నెక్స్ట్ లైన్లో చూసుకుందాం. సో ఈ లైన్ మొత్తం అష్ట వినాయక, బ్యూటిఫుల్ డిజైన్స్. సో మీరు ఉప్పల్ నుంచి నాగోల్కి వస్తుంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పిల్లర్ నెంబర్ C822కి అయితే వీళ్ళ వర్క్షాప్స్ ఉన్నాయి. నేనైతే డిస్క్రిప్షన్లో లొకేషన్ అయితే మెన్షన్ చేస్తాను. యాక్చువల్గా నంబర్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే కంటిన్యూస్గా కాల్స్ వస్తే వాళ్ళు వర్క్ చేయలేకపోతారంట, అందుకే నేను నంబర్స్ అయితే ఇంకా మెన్షన్ చేస్తలేను. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంద్రుంది, ఇక్కడ కంప్లీట్ బాడీ కూడా చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ యుద్ధంకి పోతే ఎట్లుంటుందో ఆ ఆర్మర్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ లాల్బాగ్ డిజైన్ చూసుకుందాం. రెడ్ పంచ, ఇక్కడ చూసుకోవచ్చు నియర్ అబౌట్ 14 feet. అండ్ పింక్ పంచ, ఇక్కడ స్వామివారికి వచ్చేసి రెడ్ పంచ. సో డిఫరెంట్ పంచ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి, వైట్ అండ్ రెడ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఆరెంజ్, నెక్స్ట్ బ్లూ నా పర్సనల్ ఫేవరెట్, తర్వాత నియాన్ గ్రీన్ కలర్, తర్వాత మెరూన్ అండ్ స్వామివారి మెడలో షాల్వా కూడా చూసుకోవచ్చు. నైస్ వెల్వెట్ మక్మల్ క్లాత్ అనమాట ఇది. సో ఈ విగ్రహాలకు ఐస్ పెయింటింగ్ ఒకటి పెండింగ్, ఒక్కటైతే శాంపుల్ రెడీ చేశారు. సో ఇదే మన హెల్మెట్ యాక్సార్ అండ్ నా ట్యాంక్ బ్యాగ్ ఫ్రమ్ రైనాక్స్. సో ఈ రెండు అయితే యూజ్ చేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే మనం థండర్బర్డ్ పైనే వస్తున్నాం డైలీ. సో ఈ విగ్రహానికి ఐస్ వర్క్ కూడా అయిపోయింది చూసుకోవచ్చు. స్వామివారికి అయితే ఆ బొట్టు బ్యూటిఫుల్ ఫినిషింగ్ అండ్ అట్లనే గోల్డ్ వర్క్ కూడా అయిపోయింది కిరీటంకి. అండ్ కళ్ళు కూడా చూసుకోవచ్చు, చాలా బాగా దిద్దిరు అనమాట. సో నెక్స్ట్ లైన్ ఇక్కడ అగైన్ లాల్బాగ్ చా రాజా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకు లయన్స్ వచ్చినాయి. సింపుల్ బైటెక్ పొజిషన్, అబౌట్ 10 feet హైట్ ఉంటుంది. సో దీంట్లో కూడా మేజర్గా చేంజెస్ వచ్చేసి పంచ కలర్. సో పంచ వచ్చేసి సేమ్ మనకైతే ఎట్లయితే వేరే విగ్రహాలకు రిపీట్ అయినాయో రెడ్, మెరూన్, ఆరెంజ్, yellow. సో ఇవన్నీ లాల్బాగ్ డిజైన్స్ అనమాట. బ్యాక్డ్రాప్ కూడా చూసుకోవచ్చు, ప్రభావాలు అంటారు దీన్ని మహారాష్ట్రలో, మనమైతే బ్యాక్డ్రాప్ అంటాము. సో కొన్నిటికైతే మనకు రౌండ్ ప్రభావాలు ఉన్నది ఇక్కడ, అండ్ కొన్నిటికైతే ఇట్లా డిఫరెంట్గా అయితే ఇచ్చారనమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఈసారి సీనన్న వాళ్ళ వర్క్షాప్లో ఆల్మోస్ట్ ఆల్ మనకు 4 feet నుంచి 16 feet హైట్ వరకు అయితే విగ్రహాలు ఉన్నాయి అండ్ 40 డిఫరెంట్ మోడల్స్. సో తర్వాత బొజ్జ గణపయ్య, అథెంటిక్ మన హైదరాబాద్ డిజైన్. అండ్ స్వామివారి వెనకాల వచ్చేసి శివుడు. సో ఇక్కడ ఇంకా వర్క్ అయితే నడుస్తున్నది. సూర్య ప్రభావాలు, పెద్ద చెవులు, ఇది కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్. ఒక్క విగ్రహానికి అయితే స్పెషల్గా చేపించారు అనమాట లాల్బాగ్ డిజైన్. ఇక్కడ పింక్ పంచ, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే లయన్స్ వచ్చినాయి అండ్ వెనకాల వచ్చేసి మనకు అమ్మవారు. టోటల్ ఒకసారి హ్యాండ్స్ అయితే కౌంట్ చేయాలి, ఎందుకంటే చాలా హ్యాండ్స్ ఉన్నాయి. సో మెయిన్ అక్కడైతే మనకు ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి అండ్ అమ్మవారికి అయితే రైట్ సైడ్లో 1 2 3 4 5 6 7 and 8. సో టోటల్ 16 హ్యాండ్స్. మనం ఎక్కడ పోయినా కానీ 4 hands 6 hands 8 hands 10 hands చూసినాం, కానీ ఇక్కడ టోటల్ 16 హ్యాండ్స్ ఉన్నాయి. బ్యూటిఫుల్. సో ఒక స్పెషల్ విగ్రహం అనమాట. తర్వాత నెక్స్ట్ లైన్ చూసుకుందాం. మంచిగా నీట్గా అయితే అరేంజ్ చేశారు. ది బిగ్గెస్ట్ వర్క్షాప్ ఇన్ నాగోల్. ఇక్కడ వినాయకుడు అయితే పడవ పైన కూర్చున్నట్టు ఉన్నాడు. ఇక్కడ రిద్ధి సిద్ధి అండ్ స్వామివారు వచ్చేసి ఒక బుక్ పట్టుకున్నట్టు ఉందన్నమాట. ఇక్కడ ఇది చూసుకోవచ్చు బుక్, అండ్ ఇక్కడ వచ్చేసి రిద్ధి, ఇక్కడ వచ్చేసి సిద్ధి. సో ఇది ఒక పడవ టైప్ ఉంది కాన్సెప్ట్, అండ్ పడవ కూడా ఒక హంస వాహనం టైప్ అయితే ఉందన్నమాట. సో స్వాన్ అన్నమాట. అండ్ స్వామివారికి రైట్ సైడ్లో శివుడు అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పార్వతీ మాత. సో బ్యూటిఫుల్ డిజైన్. అండ్ దానికి ఆపోజిట్లో మనకైతే అయోధ్య రాముడు. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకైతే నియర్ అబౌట్ 14 feet హైట్ ఉంటుంది. ఈసారి బాగా ట్రెండ్ అవుతుంది మోడల్. సో ఇక్కడ వచ్చేసి మనకు రాముడు, అందరూ ఒకసారి జై శ్రీరామ్ అని టైప్ చేయండి. సో వెనకాల టెంపుల్ కాన్సెప్ట్ అండ్ వినాయకుడు బొజ్జ గణపయ్య చూసుకోవచ్చు, బ్యూటిఫుల్ డిజైన్. సో టెంపుల్ కూడా చాలా పెద్దగా ఇచ్చిన అనమాట. ఆల్మోస్ట్ ఆల్ మనకైతే 4 గోపురాలు వచ్చినాయి. సో దీంట్లో కూడా మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఆరెంజ్ పంచ, yellow, అట్లనే రెడ్. సో తమిళ వాళ్ళు వచ్చారు. జై శ్రీరామ్. బాగున్నారా?
అదే చూస్తాం దూరం నుంచి మీడా కాదా ఆల్ గుడ్. ఎక్కడి నుంచి వస్తారు? సరూర్ నగర్. వావ్ నైస్. అయితే బోనాలు నడుస్తున్నట్టున్నాయి. నెక్స్ట్ వీక్ బోనాలు అనుకుంటా. యా, సో మా ఇంటి దగ్గర కూడా బోనాలు సేమ్ డే. ఇది వచ్చేసి అయోధ్య రామున్ కాన్సెప్ట్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే కంప్లీట్గా గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు చూడొచ్చు. సో టెంపుల్స్కి కూడా మనకైతే మల్టిపుల్ కలర్స్లో వచ్చినాయి. చాలా పెద్ద ఉంది ఈ విగ్రహం కూడా. అండ్ స్వామివారి మెడలో కూడా గజమాల, మన శ్రీరాముని మెడలో కూడా గజమాల. ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్. తర్వాత ఇంకా చిన్న డిజైన్లో కూడా ఉన్నాయి. ఇవైతే స్పెషల్గా కోల్హాపూర్కి అని తెప్పించారు. ఇక్కడ మూషక్ మహారాజ్ పైన అయితే బ్యాలెన్సింగ్ వినాయకుడు బొజ్జ గణపయ్య. అట్లనే ఇక్కడ వచ్చేసి కొంచెం ఛాతి ఇట్లా ఓపెన్ అప్ అయి ఉందన్నమాట. కొంచెం పైల్వాన్ టైప్ గణేష్. ఇది కూడా స్పెషల్ విగ్రహం ఫ్రమ్ కోల్హాపూర్. నెక్స్ట్ లైన్ చూసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ నేను చూపించినాను. హంస వాహనం, రిద్ధి సిద్ధి, వెనకాల శివుడు, పార్వతి. సో ఈ విగ్రహాలకైతే ఇంకా కలరింగ్ వర్క్ నడుస్తున్నది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్వామివారి విగ్రహాలకు ఏదైతే బాడీ కలర్ ఉందో అవి కూడా కొంచెం చేంజ్ చేశారు, ఆరెంజ్ అండ్ ఎల్లో టైప్. సో మల్టిపుల్ డిజైన్స్ అయితే ఈసారి మన సీనన్న వాళ్ళ వర్క్షాప్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్దాం. సో తమ్ముని వాళ్ళు అయితే సరూర్నగర్కి వచ్చారంట. హ్యాపీ బోనాలు ఇన్ అడ్వాన్స్. హ్యాపీ బోనాలు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బొజ్జ గణపయ్య నైస్ సిట్టింగ్ పొజిషన్. అండ్ స్వామివారి పంచముడు చూసుకోవచ్చు. ఇక్కడ మంచి గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. సో పెద్ద బొజ్జ. అండ్ దీంట్లో అయితే చాలా వర్క్ అవుతుంది అనమాట. ఇదంతా జ్యువెలరీ. ఇంకా దీంట్లో అవుట్పుట్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడైతే స్వామివారికి కళ్ళు ఇంకా బొట్టు అయితే దించేసారు. సో కళ్ళు చూసుకోవచ్చు అండ్ బొట్టు కూడా చూసుకోవచ్చు. కింద ఓం ఉన్నది. అండ్ హస్తం అంటే ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి కూడా ఓం అయితే ఉందన్నమాట. సో ఇది లడ్డు పెట్టే చెయ్యి. సో చాలా బ్యూటిఫుల్ అవుట్పుట్. చాలామంది నన్ను అడుగుతుండే రాహుల్ కళాకార్ వాళ్ళ అప్డేట్ కావాలనేసి. సో డిలే ఎందుకైందంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని విగ్రహాలకు పెయింటింగ్ అయిపోయిన తర్వాత మనం వీడియో తీద్దామని ప్లాన్ చేస్తుండే. సో లాస్ట్ సండే నుంచి అనుకుంటే మొత్తానికి ఈరోజు అయితే ప్లాన్ అయ్యింది. సో ఈ లైన్ మొత్తం బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్లో. సో ఈ విగ్రహం హైట్ వచ్చేసి సుమారు మనకు 7 to 7.5 feet హైట్ వస్తుంది. సో ఇది ఫస్ట్ షెడ్ అనమాట. మనం సెకండ్ షెడ్లో కూడా పోదాం. అన్న నమస్తే, బాగున్నావా? సో ఇక్కడ వచ్చేసి ఇది ఒక స్పెషల్ డిజైన్ అనమాట. సో వైట్ పీస్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. పెద్ద గజమాల అండ్ స్వామివారి తలపైన 5 గజరాజులు ఉన్నారు. సో టోటల్ 5 heads. అండ్ చౌకి లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 2. సో టోటల్ 9. అండ్ మెయిన్ ఫేస్ అంటే టోటల్గా అయితే 10 heads ఉన్నాయి. సో ఈ విగ్రహానికి సంబంధించిన కలరింగ్ వర్క్ కూడా అయిపోయింది. అండ్ కవర్ కూడా వేసేసి చూసుకోవచ్చు. ఇక్కడ నైస్ గోల్డెన్ గ్లాసీ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. ఈ విగ్రహానికి సంబంధించిన ఫోటో కూడా నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇంకా యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో అయితే పెడతా. సో భయ వాళ్ళు అయితే వర్క్ చేస్తారు. నైస్ డిజైన్. ఇక్కడ చిన్న డిజైన్లో కూడా ఉన్నాయి విగ్రహాలు చూసుకోవచ్చు. ఇక్కడ మోర్ మన పికాక్, అట్లనే కృష్ణుని రూపంలో ఉండనమాట. ఇక్కడ వచ్చేసి మనకు గోమాత. సో అన్ని సేమ్ డిజైన్స్. అండ్ పక్కన ఇంకొక పెద్ద షెడ్ అయితే ఉంది. అక్కడ కూడా పోదాం. అక్కడ కూడా మనకైతే పెయింటింగ్ నడుస్తున్నది. సో దాంట్లో కూడా లైన్ వైజ్గా అయితే నీట్గా అయితే అరేంజ్ చేసి పెట్టారు అనమాట. సో లాస్ట్ టైంకి ఈ టైంకి అయితే చాలా నీట్గా అయితే అరేంజ్ చేస్తారు చూసుకోవచ్చు. ఇక్కడ ఫెస్టివల్కి కేవలం 33 days ఉంది ఇంకా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పక్క షెడ్కి వచ్చేసాం. రాధాకృష్ణ ఆల్రెడీ మనం చూసినాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వినాయకుడు కూర్చొని ఉన్నాడు బొజ్జ గణపయ్య సూర్య ప్రభావల్. సో ఇక్కడ వినాయకుడు అయితే మంచి సిట్టింగ్ పొజిషన్, పెద్ద బొజ్జ, పెద్ద చెయ్యి అండ్ లడ్డు చెయ్యి కూడా చాలా పెద్దగా ఉన్నది. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారి కిరీటంలో విష్ణుమూర్తి ఉన్నాడు అండ్ శేషనాగ్. సో ఇవే అన్ని లైన్గా అయితే అరేంజ్ చేశారు. ఆపోజిట్లో వచ్చేసి మనకు వన్స్ అగైన్ మంచి సోఫా మీద కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ వినాయకునికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శంఖం. సో అన్ని శంఖాలు ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. బ్యూటిఫుల్. సో లైన్ మొత్తం బొజ్జ గణపయ్య, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి విత్ శంఖం బ్యాక్గ్రౌండ్ వినాయకుడు అనమాట. మీకు క్లియర్ వ్యూ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. సో గ్రీన్ పంచా. అండ్ ప్రస్తుతానికి అయితే భయ వాళ్ళు ఇక్కడ పెయింటింగ్ వేస్తున్నారు. వర్క్ అయితే నడుస్తున్నది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు రాహుకేతు గణపతి అనమాట. స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే రాహుకేతు, పైన వచ్చేసి మనకు రైట్ సైడ్లో కృష్ణుడు
అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రాధాదేవి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రాహు అండ్ కేతు. సో ప్రస్తుతానికి అయితే వర్క్ నడుస్తున్నది. అండ్ ఆల్రెడీ చూసుకున్నాం కదా, ఎగ్జాక్ట్లీ ఒక ఫోటో టైప్ అనిపిస్తుంది అన్నమాట, ఒక ఫోటో ఫ్రేమ్ టైప్. సో ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్దాం. సో రాహు కేతు అయితే కంప్లీట్ కలర్ అయిన తర్వాత ఇట్లా వస్తుంది అనమాట. పంచ కూడా చూసుకోవచ్చు, బ్యూటిఫుల్ రేడియం అవుట్పుట్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ లాల్బాగ్ డిజైన్లో ఇక్కడ పైన వచ్చేసి మనకు లయన్స్, స్వామివారికి పంచ షాల్వా కూడా ఇక్కడైతే కట్టేసారు. అండ్ ఈ లైన్లో కంప్లీట్గా అయితే మనకు లాల్బాగ్ డిజైనే ఉన్నది చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో బొజ్జ గణపయ్య, బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు శివుడు విత్ ద సూర్య ప్రభావాలు. సో ఇవన్నీ లాల్బాగ్ కాన్సెప్ట్. బొజ్జ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. అంటే ఈసారి సీన్ అన్న ముంబై వినాయకులకే మన హైదరాబాద్ ఫ్లేవర్ అయితే ఇచ్చిందనమాట. సో ఒక విగ్రహానికి అయితే ఇక్కడ పంచ కట్టేసి చూసుకోవచ్చు. అండ్ బ్యూటిఫుల్ డిజైన్. అట్లనే ఇంకొక లైన్ ఉన్నది, అది కూడా చూసుకుందాం. సో సేమ్ అదే డిజైన్ ఉందన్నమాట ఇక్కడ కూడా. ఇక్కడ కూడా లాల్బాగ్ డిజైనే అండ్ కూర్చున్న బొజ్జ గణపయ్య. ఇప్పుడైతే నెక్స్ట్ మనం ఆపోజిట్ షెడ్కి వెళ్దాం. అక్కడ కూడా కొత్త మోడల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూసుకుందాం. ఎవరికైనా చిన్న సైజులో కావాలంటే ఇక్కడైతే సుమారు మనకు ఒక 5 ఫీట్ హైట్లో విగ్రహాలు ఉన్నాయి. లోటస్ పైన కూర్చున్నాడు వినాయకుడు ఇక్కడ. బ్యాక్ డ్రాప్ వచ్చేసి శివుడు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నంది. అండ్ ఇక్కడైతే మంచిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు గద్దీ పైన. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్. సో ఫ్రెండ్స్ మీరైతే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసేయండి, వచ్చి అన్న వాళ్ళతో మాట్లాడండి. అండ్ ఇన్ని మోడల్స్ అయితే మీకు కంప్లీట్ హైదరాబాద్లో ఎక్కడ కూడా దొరికాయి. అండ్ సీనన్ వచ్చేసి ఈ పర్టికులర్ ఫీల్డ్లో గత 16 to 18 ఇయర్స్ నుంచి ఉండనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆపోజిట్ షెడ్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాలు కూడా చూద్దాం. అండ్ బయట కూడా మనకైతే డిస్ప్లే పెట్టారు, సో అవి కూడా చూసుకుందాం ఒకసారి. ఎవరికన్నా 5 ఫీట్ 4 ఫీట్ అగరబత్తి కావాలంటే మన నరేందర్ బైక్ అయితే కాల్ చేయండి. సో లాల్బాగ్ డిజైన్ ఇక్కడ ఒక డిస్ప్లే అయితే పెట్టి చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఆపోజిట్ షెడ్కి వెళ్ళి అక్కడ కూడా అవుట్పుట్ అయితే చూసుకుందాం ఒకసారి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆపోజిట్ షెడ్కి వచ్చేసినాం. ముంగడ కనిపిస్తుంది కదా, ఆ షెడ్లో అయితే ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు మనం కవర్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ షెడ్లో కూడా నేను మొన్న వచ్చినుండే, అప్పటికైతే మనకు పెయింటింగ్ వర్క్ నడుస్తున్నది. సో ఇక్కడ కూడా సుమారు ఒక 10 to 15 మోడల్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మనం అయితే డీటెయిల్గా చూసుకుందాం. సో కొన్ని విగ్రహాలకైతే ఫినిషింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఇట్లా కవర్లు అయితే కట్టేసారు. తమ్ముడు నమస్తే, జై శ్రీ గణేష్, బాగున్నావా? యా. సో ఫ్రెండ్స్ ఇవన్నీ స్పెషల్ విగ్రహాలు అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ బజరంగ్ బలి, మంచి బ్యాలెన్సింగ్ వర్క్. వినాయకుడు వచ్చేసి మనకి ఇక్కడ రాముని రూపంలో ఉన్నాడు, మంచి యాక్షన్ పొజిషన్. సో యునీక్ విగ్రహం అనమాట. అండ్ అట్లనే ఇక్కడ మనకైతే గదా పైన కూర్చున్నాడు, శివుని రూపంలో ఉన్నాడు వినాయకుడు. మెడల్ వచ్చేసి రుద్రాక్షి మాల. సో పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ విగ్రహం చూసుకుందాం, బొజ్జ గణపయ్య. అండ్ ఇక్కడ వచ్చేసి మన నాగరాజ్. అట్లనే వినాయకునికి సంబంధించిన గోల్డ్ వర్క్, ఇంకా ఐస్ పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది. ఒక పెద్ద సోఫా పైన కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. చేయి కూడా చాలా పెద్ద ఉంది చూసుకోవచ్చు. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ నంది అండ్ ప్రభావాలు వచ్చేసి బ్యూటిఫుల్ బ్లూ కలర్. పైన మనకైతే శివలింగ్ ఉన్నది. అండ్ ఈ మోడల్ అయితే అక్కడ ఆల్రెడీ మనం చూసుకున్నాం. ఇక్కడ కూడా పంచకైతే నైస్ కలరింగ్, గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చిండు. పెద్ద బొజ్జ, పెద్ద తొండం, ప్రాపర్ ఆథెంటిక్ మన హైదరాబాద్ టైప్ గణేశుడు అనమాట. నాకు పర్సనల్గా బాగా నచ్చిన విగ్రహం అయితే ఇదనమాట. చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది ఇక్కడ గద్ది, మెత్త టైపు. అండ్ వినాయకుడు అయితే మంచి కూర్చొని ఉన్నాడు, పెద్ద గజమాల. ఈ మేకింగ్ అయితే నేను కవర్ చేసిన. దీంట్లో స్పెషాలిటీ వచ్చేసి మన రామ్లల్లా, స్వామివారి తొండం పైన బాలరాముడు ఉన్నాడు. అండ్ కిరీటం కూడా చూసుకోవచ్చు. కిరీటంకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే చేపలు వచ్చినాయి, చాలా పెద్ద చెవులు. అట్లనే స్వామివారి దంతం కూడా చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. సో చాలా ఆభరణాలు వచ్చాయి అన్నమాట ఇక్కడ. స్వామివారి కడం, అట్లనే అక్కడ అస్త్రాలు. సో అక్కడ వచ్చేసి మనకు శంఖం. నెక్స్ట్ ఇక్కడ నంది గణేష్, సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నంది, మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్. సో ప్రభావాలు అంటే బ్యాక్ డ్రాప్ వచ్చేసి మీకైతే డిఫరెంట్గా అయితే ఇచ్చిందనమాట. శంఖాలు అట్లనే కొంచెం ఫ్లవర్ టైప్. సో దీంట్లో మనకైతే 2 కాంబినేషన్స్లో ఉన్నాయి. హాయ్ హాయ్ నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? రామంతాపూర్. ఓకే నైస్, జై శ్రీ గణేష. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, ఈ విగ్రహానికి స్పెషాలిటీ వచ్చేసి పంచ పైన ఒక మంచి
ఫ్లవర్ కాన్సెప్ట్లో అయితే మనకు పెయింటింగ్ వేసారనమాట. కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ ఇది. స్వామివారి పంచ పైన కూర్చున్న బొజ్జ గణపయ్య అండ్ స్వామివారి కిరీటంలో కూడా అక్కడ లక్ష్మీదేవి. ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్. సో సింపుల్ కూర్చున్న వినాయకుడు. ఇంకా లోపలికి వెళ్దాం. లోపల ఏదైతే ఇక్కడ మనకు సత్యనారాయణ స్వామి కాన్సెప్ట్లో ఉందో విగ్రహము, అదైతే ఇక్కడ ఆల్రెడీ పెయింటింగ్ వేసి పెట్టారనమాట. సో ఈ విగ్రహానికి పైన చూసుకున్నట్టయితే సత్యనారాయణ స్వామి, అట్లనే బనానా అంటే అరటాకులు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకు గజరాజ్ ఎలిఫెంట్ హెడ్స్ అండ్ వినాయకుడు అయితే సింపుల్గా కూర్చొని మనకైతే దర్శనం ఇస్తున్నాడు. సో ఈ డిజైన్లో కూడా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయన్నమాట. అట్లనే బ్లూ, ఆరెంజ్, మెరూన్ పంచ అండ్ ఇక్కడ ఎట్లయితే మనకు అమ్మవారు లయన్ పైన కూర్చొని ఉంటుందో సేమ్ అట్లనే ఇక్కడైతే మనకు వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. సో అక్కడ వచ్చేసి మనకు లయన్ ఉన్నది, సిట్టింగ్ పొజిషన్. విగ్రహం వచ్చేసి సుమారు మనకు ఒక 7 feet హైట్ అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ లయన్ డిజైన్. సో మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్లో, మల్టిపుల్ మోడల్స్లో, మల్టిపుల్ హైట్లలో అయితే ఈసారి మన సీనన్న మనకైతే విగ్రహాలు అందిస్తున్నాడు. నెక్స్ట్ లైన్కి వెళ్దాం. నెక్స్ట్ లైన్లో అయితే సేమ్ నంది గణేషే. అన్నిటికైతే ఓన్లీ ప్రైమర్ కొట్టిర్రు, చూసుకోవచ్చు ఇక్కడ. ఈ లైన్ మొత్తం నంది గణేష్. అండ్ ఇక్కడ స్పెషల్ విగ్రహం కింద మూషక్ మహారాజు ఉన్నాడు, కింద డమురు, వినాయకుడు అయితే నాట్యం వేస్తున్నాడు. అండ్ చేలో చూసుకున్నట్టయితే మనకు ఒక సైడ్ త్రిశూలం ఉన్నది. ఇది కూడా బ్యాలెన్సింగ్ వర్క్ అనమాట. ఇవన్నీ సేమ్ డిజైన్. ఇక్కడ మన నాగరాజ్, అట్లనే ఇక్కడ బొజ్జ గణపయ్య, చాలా పెద్ద బొజ్జ, స్వామివారి తొండం అండ్ చేత చాలా పెద్ద ఉంది, చూసుకోవచ్చు ఇక్కడ. వెరీ బిగ్ సైజ్. ఒక్కసారి వైడ్ యాంగిల్ పెడతా చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నదో. అండ్ సేమ్ ఆల్రెడీ ఇదైతే పెయింటింగ్ మనం చూసినాం. స్వామివారి కిరీటం పైన లక్ష్మీదేవి. ప్రస్తుతానికైతే ఇక్కడ కూడా మనకు పెయింటింగ్ వర్కే నడుస్తున్నది. కొంచెం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇంకా వేరే మోడల్స్ కూడా చూసుకుందాం. సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to నైట్ 12 అనమాట. సో ఈ లైన్లో కూడా మనకైతే కొన్ని కొత్త డిజైన్స్ ఉన్నాయి. లాల్బాగ్ డిజైన్ రామున్ రూపంలో. ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకైతే బాణం పట్టుకొని ఉన్నాడు, ఇక్కడ చూసుకోవచ్చు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్. ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్. అండ్ ఇక్కడ బొజ్జ గణపయ్య. ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి స్వామివారి తొండం చాలా పెద్దగా ఉంది. ఈ మేకింగ్ కూడా నేను కవర్ చేస్తాను. తొండం పైన ఓం అండ్ బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు పికాక్స్. సో ఈ లైన్ మొత్తం పెద్ద తొండం వినాయకులు అనమాట. అండ్ ఈ లైన్ మొత్తం లయన్ గణేష్. అండ్ ఆపోజిట్లో మనకైతే ఇక్కడ గరుడ మహారాజ్ రూపంలో అయితే వినాయకులు ఉన్నారు. సో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అండ్ కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ అదే మహారాజా పోజ్లో అయితే కూర్చొని ఉన్నాడు మంచిగా సోఫా పైన. బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు ఫిష్ ఉందన్నమాట, చాప. సో బాలరాముని కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తొండం మీద ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా చేయలేదు విత్ బాలరాముడు. సో మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ సత్యనారాయణ స్వామి బ్యాక్డ్రాప్లో చూసుకోవచ్చు. అట్లనే అరటాకులు అండ్ ఎలిఫెంట్స్. సో ఈ మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకోటి చూపిస్తే ఇక్కడ మనకైతే ఇట్లా సాక్షి గణపతి టైప్ అయితే ఒక పెద్ద బప్ప విగ్రహం అయితే ఉందన్నమాట, చూసుకోవచ్చు. చాలా పెద్ద తొండం. అండ్ స్వామివారి తొండం కూడా ఇక్కడ లడ్డు తిన్నట్టయితే చూపించింది అనమాట, ఇక్కడ లడ్డు. సో సింపుల్ కూర్చున్న పొజిషన్, చాలా పెద్ద తొండం. అండ్ స్వామివారి బొజ్జకు కూడా ఇక్కడ పామ్ అయితే ఉందన్నమాట. నైస్ డిజైన్. సో ఇంకొక డిజైన్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకైతే బుల్ టైప్ ఉందన్నమాట, చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ మెడలో గంట. అండ్ బ్యాక్డ్రాప్ వచ్చేసి మనకు శివుడు అండ్ శివుని తలపైన గంగాదేవి. సో ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. విగ్రహాలు కావాలంటే డైరెక్ట్ లొకేషన్కి అయితే వచ్చేసేయండి. సో సీనన్న ఇంకా వాళ్ళ కొడుకు రాహుల్ ఇద్దరు అవైలబుల్ ఉంటారు. అండ్ ఈ విగ్రహానికి సంబంధించిన మేకింగ్ కూడా నేను కవర్ చేస్తుండే లాస్ట్ టైము. ఇక్కడ పెద్ద తొండం. సో ఇది కూడా చాలా ట్రెండ్ అవుతుంది ఈసారి. అండ్ స్వామివారి పంచకు కూడా మంచి ఆభరణాలు అయితే వచ్చినాయి ఇక్కడ. ఇలా మల్టిపుల్ కలర్స్ అయితే వస్తాయి అనమాట పంచలో కూడా. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐడల్. సుమారు మనకైతే 11 feet హైట్ ఉంటుంది. సో ఈ విగ్రహాలకు సంబంధించిన పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా టైం పడుతుంది. మేబీ ఇంకొక 10 daysలో ఇక్కడ కూడా కలరింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో తమ్ముడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బిఎన్ రెడ్డి. ఓకే, టువర్డ్స్ ఎల్బీ నగర్. ఓకే. సో తమ్ముని వాళ్ళు అయితే బిఎన్ రెడ్డి నుంచి వచ్చారంట. ఇక్కడ చూస్తున్నారు విగ్రహాలు. సో ఇది ఫ్రెండ్స్ మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. మళ్ళీ మనం కలుద్దాం. కంప్లీట్ వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు కూడా మీకు అప్డేట్ ఇస్తాను. సో థ్యాంక్స్ లాట్ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్.